హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాల పులావ్. ముందుగా క్యారెట్ ముక్కలు, పచ్చి కొబ్బరి, బీనీసు, గరం మసాలా, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. సరిపడా ఆయిల్ అండి. ముందుగా క్యారెట్ బీన్స్ వేసుకున్నామండి. పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, బిర్యానీ ఆకు, గరం మసాలా, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మూత పెట్టేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. ఈలోపు మనం కొబ్బరి పాలు ప్రిపేర్ అండి. ముందుగా కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జాలు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి ఇట్లా మిక్సీ పట్టుకున్నాక పాలు జాలీలో వడబట్టుకోవాలండి. ఇవి మగ్గిపోయాయండి. మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకొని కాసేపు కలుపుకోవాలి. వాటరు, టేస్ట్కి తగ్గ సాల్ట్ కాసేపు మరగనివ్వాలండి. మరిగాక రైస్ వేసుకుందాం. అరగంట ముందుగా నానబెట్టుకోవాలండి బియ్యం కడిగి. మరుగుతుందా అండి, రైస్ వేసుకుందాం. ఇక ఉడకనివ్వాలండి. మూత పెట్టేద్దాం. అన్నం ఉడికిలోపు పెరుగు పచ్చడి రెడీ చేసుకుందాం. అన్నం ఉడుకుతుందండి. పెరుగు పచ్చడి ప్రిపేర్ అండి. అన్నానికి ముందుగా ఆయిల్ వేసుకున్నాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు వేసి పచ్చివాసన వరకు వేగనివ్వాలండి. కరివేపాకు, కొత్తిమీర, కాస్తంత పసుపు. పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొబ్బరి పాల పులావ్, బెండకాయ మసాలా, పెరుగు పచ్చడి 3 కాంబినేషన్ అదిరిపోతుందండి. వాసన అయితే గుమగుమలాడుతుంది. చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే ఇంట్లో కూడా తప్పక ట్రై చేయండి. కొబ్బరి పాలతో పులావ్ భలే టేస్టీగా ఉంది.